శ్రీలంక మరియు భారతదేశ సముద్ర జలాలకు సమీపంలో ఉన్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేయడాన్ని భారతదేశంలోని కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీలు ఎప్పటిలాగే తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అసలు ఈ సంఘటన వివరాలు పరిశీలిస్తే 2026 మార్చి 4వ తేదీన భారత మహాసముద్రంలో శ్రీలంక తీరానికి దక్షిణంగా గాల్లే నగరానికి సుమారు 40 నుండి 75 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నావికా దళానికి చెందిన IRIS డేనా అనే ఫ్రిగేట్ను అమెరికా సబ్మెరైన్ ముంచివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఒక శత్రు నౌకను టార్పిడాతో అమెరికా ముంచివేసిన మొదటి ఘటనగా దీనిని పెంటగాన్ అభివర్ణించింది. ఈ నౌకలో ఉన్న 180 మంది సిబ్బందిలో 87 మంది ప్రాణాలు కోల్పోగా గాయపడిన 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. మిగిలిన 60 నుంచి 100 మంది పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ యుద్ధ నౌక ఫిబ్రవరి విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.